హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి రాజా సాబ్ టీజర్ ఎప్పుడు అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా మూవీ టీం వాళ్ళు ఏం చెప్పారు, మే మధ్యలో వస్తుంది, సో అట్లీస్ట్ మే 10 నుంచి 20th ఈ లోపు వస్తుంది అని చెప్పి చాలామంది అయితే మూవీ టీం వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఈ రోజు దాకా దాని తాలూకు అప్డేట్ అయితే బయటకు రాలేదు. రీసెంట్గా ఏం న్యూస్ సర్క్యులేట్ అవుతుంది అంటే జూన్ 12వ తేదీన హరిహర వీరమల్లు మనకి రిలీజ్ అవుతుంది. సో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది అనమాట అన్ని రాష్ట్రాల్లో కూడా. అదే సినిమాకి ముందుగా మనకి రాజాసాబ్ టీజర్ అటాచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వీళ్ళైతే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రిలీజ్ చేసిన వెంటనే దాని తాలూకు స్పాన్ పెరుగుతుంది, చాలా వరకు రీచ్ వస్తుంది అని చెప్పి. అందుకే జూన్ 9th అయితే రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేయడానికి అన్ని విధాలు రెడీ చేస్తున్నారు. ముందు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసి తర్వాత థియేటర్కి వెళ్తారు కదా, థియేటర్ల దగ్గర ఈ రకంగా చూస్తే ఆ రీచ్ అనేది చాలా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ దానికి సంబంధించి ఎడిటింగ్ పనులు అవన్నీ కూడా రన్ అవుతున్నాయి. బీజిఎం కూడా తమను నదరగొట్టేస్తున్నాడు అని చెప్పి బయట టాక్ అనమాట. దీంట్లో ముఖ్యంగా మనకి ఏది హైలైట్ అవుతుంది అంటే హర్రర్ జోనర్. టాలీవుడ్లో హర్రర్ సినిమాలు చాలానే వచ్చినాయి, రావట్లేదని చెప్పట్లేదు. బట్ ప్రైమ్ టైం, ఒక పీక్ టైంలో ఉన్న ప్రభాస్ గారు హర్రర్ సినిమా తీయడం, అది కూడా ఒక రిస్కీ డైరెక్టర్ మారుతితో తీయడం, అదే ఇక్కడ ఉన్న స్పెషల్ అనమాట. సో రాజాసాబ్ టీజర్ వచ్చిన తర్వాత మనకు అర్థమైపోద్ది ప్రభాస్ అన్న మంచి డిసిషన్ తీసుకున్నాడా లేకపోతే ఏమైనా తప్పు డిసిషన్ తీసుకున్నాడా అని చెప్పి. బట్ నా వరకు నేను అనుకోవడం ఒక రిస్కీ అటెంప్టే, బట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఈ హర్రర్ సినిమాలకి బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉందన్నమాట. అక్కడైతే ఆల్మోస్ట్ స్త్రీ అని చెప్పి, బుల్బులి అని చెప్పి కొన్ని సినిమాలు వచ్చినాయి. అవన్నీ 500 కోట్లు 600 కోట్ల కలెక్షన్స్ అయితే పెట్టాయి అనమాట. సో అదే ఇన్స్పిరేషన్తో ప్రభాస్ గారు కూడా ఒక హర్రర్ ఫిల్మ్ తీయాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. అందులో మారుతి గారు యాడ్ అయ్యారు. సో ఇట్లాగ నిధి అగర్వాల్ వీళ్ళందరూ కూడా యాడ్ అయ్యారు. సినిమా మాత్రం చాలా బాగా వస్తుంది గైస్. అంటే బయటికి ఏ రోజు దాకా ఏది లీక్ అవ్వలేదు. అట్లీస్ట్ పోస్టర్స్ రిలీజ్ చేశారు తప్ప ఎక్కడ ఈ వీడియో లీక్ అయింది లేకపోతే స్టోరీ లీక్ అయింది అని అక్కడ లేదనమాట. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద యునిక్ కాన్సెప్ట్ అలాగే యునిక్ స్టోరీతో రాబోతున్నారు. బట్ ప్రభాస్ అన్న కూడా ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయింది కమర్షియల్ రోల్లో చూసి, ఐటమ్ సాంగ్స్ అని, డ్యాన్స్ నెంబర్లు అని అన్నీ చూసి. అంటే అంతే కదా, డాన్సెస్ చాలా రోజులు అయింది ప్రభాస్. రాజాసాబ్లో అయితే మంచి సాంగ్ నెంబర్స్ కూడా ఉన్నాయి, డాన్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి అనమాట, లోడ్ అవుతున్నాయి. ఫిక్స్ అయిపోండి గైస్, జూన్ 9th అయితే టీజర్ రాబోతుంది. సో వచ్చిన వెంటనే పోస్ట్ చేస్తాను దానికి సంబంధించిన అప్డేట్లన్నీ కూడా. స్టే ట్యూన్.